ఫైనల్గా అయితే మేము నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చేసినాం. ఇప్పుడు నేను కనబడుతున్న ఇదంతా చూసారా ప్లేసు? ఇది ఏందనుకుంటున్నారు? ఒక పెద్ద పాము పడగ. ఆ పాములో కడుపులో ఉంచి మేము పోవడం జరుగుతుంది. చూస్తున్నారా? ఎంత పాము లోపలే ఉన్నా నేను. కంటిన్యూగా చూడండి. అసలు మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, నాంపల్లి కృష్ణుడి విగ్రహము ఉంటుంది కదా, ఏది 5 పడగల పైన. ఇగో ఇదే అండి. అంటే కడుపులోంచి పాము కడుపులోంచి మనం విగ్రహం కృష్ణుని చూడడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారా? మొత్తం ఇదంతా పాము పడగ లోపల కడుపు అన్నమాట. కడుపులోకి వెళ్ళి నడుస్తున్నాం. ఎలా కనబడుతుంది చూడడానికి? ఏదో ఈ గోడలు అన్నట్టు కనబడుతుంది, కానీ అసలు బయట నుంచి చూస్తే మాత్రం వామ్మో, ఇది ఇంత సైజులో ఉందంటే ఆ లావు కూడా మీకు బయటకి ఎంత పెద్దగా కనబడుతుందో మీకు అర్థమవుతుంది. సరే, కంటిన్యూగా చూడండి. విగ్రహం దగ్గరకు వచ్చేసాం అనుకుంటున్నా తెలిసి. వాము మెలకలు ఉంది. కిటికీలలో కనబడుతుందా? ఇట్లా తిరిగి మొత్తం పాము మెలకల టైప్ ఉంది లోపల. చాలా బాగుంది. కనబడుతుందా దేవుడు అట్నుంచి? ఈ మెలకలు కనబడుతుంది ఇక్కడ మొత్తం. వామ్మో, ఏదో పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. పాము ఇట్లా తిరిగి ఇట్లా పైకి ఉంటుంది కదా. అంటే మెట్ల సౌకర్యం కూడా కల్పించారనమాట ఇక్కడ గుడి కట్టించిన అధికారులు. అంతా మీరు కంటిన్యూ చూస్తారో లేదో అర్థం కావట్లేదు, కానీ కొంచెం స్పీడ్ అయితే ఇది పెడతా. మధ్యలో స్పీడ్ మోషన్ పెట్టేది, స్పీడ్ ఉరికి చూసినట్టుగా ఆ విధంగా స్పీడ్